అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. మాట్లాడగలమండి. ఎన్నైనా మాట్లాడగలం. కాకపోతే సభ్యత, సంస్కారం అనేది అడ్డొస్తుంది. పైగా తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సంస్కృతి మీద ఉన్నటువంటి గౌరవంతో కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాల్సొస్తుంది. ఈరోజు ఎవరైతే ఇక్కడ ఏం పనిరా మీకు అని అడుగుతున్నారో, మీకు ఈడేం పనిరా? పొద్దున్న లేస్తే హైదరాబాద్ మీకేం పనిరా? మీకు కొన్ని వేల కోట్ల ఆస్తులు హైదరాబాద్ ఎందుకురా? మీకు హైదరాబాద్ తో మీకేం సంబంధం? తెలంగాణతో తెలంగాణ ఎందుకు అడుగు పెడుతున్నారా? వీళ్ళకందరినీ కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలం. అదే నేను చెప్పినట్టుగా కొంచెం సంస్కారం, కొంచెం తెలంగాణ ప్రజల మీద ఉండేటటువంటి గౌరవం, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలా అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళ దృష్టిలో ఆంధ్ర అంటే ఏదో అడుక్కు తినడానికి మా రాష్ట్రానికి వస్తున్నారు, మా దగ్గర పని చేసుకోవడానికి వస్తున్నారు, వీళ్ళు బానిసలు అన్నట్టుగా చూస్తున్నారు. 58 సంవత్సరాల పాటు ఇది ఒక ఉమ్మడి రాష్ట్రం. అందులో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుంటాయి. ఎంతోమంది రాజకీయ నాయకులు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేసి ఉంటారు. అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉంటారు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం కొనుక్కొని ఉంటారు. ఇవన్నీ జరుగుంటాయి. 58 సంవత్సరాలు అంటే ఏం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. ఇంత సుదీర్ఘమైనటువంటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది నాయకులు, వ్యాపారస్తులు, సామాన్యులు ఇది నా క్యాపిటల్, నా రాష్ట్రం అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ బతుకు జీవనాన్ని ఉండొచ్చు. ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవట్లా వీళ్ళు ఈరోజు. అంటే అంత మాత్రం బుద్ధి జ్ఞానం కూడా లేదు. చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతారు. 9 సంవత్సరాల పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా ఆయన కంట్రోల్ చేశాడు. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన స్థానం ఏంటో ప్రపంచానికి తెలుసు. మరి ఆయనకి ప్రోటోకాల్ ఉండదా అండి? ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుండదా? ఆయన సొంత ఇల్లు ఉంది, ఆ ఇంటికి వస్తుండొచ్చు, పోతుండొచ్చు. అక్కడ ఒక ఆయన పార్టీ ఉంది. మరి ఆయన తెలంగాణకి ఎందుకు రాకూడదు? ఒకవేళ ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఉన్నారు కదా. ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలో ఆ సమయం చూసుకొని పోటీ చేస్తుంది. అక్కడ ఆ పార్టీకి సంబంధించి రాజకీయ వ్యూహాలు ఉంటాయి. అక్కడ నాయకత్వం ఎదగాలి, అక్కడ ఆ ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఆ నాయకులకు వచ్చిన రోజు అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తారు, గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. సరే, రావచ్చు రాకపోవచ్చు పక్కన పెడితే 9 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణకు రాకూడదంట. లోకేష్ గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీలాగా మేము బజార్కి ఎక్కి మాట్లాడలేము. మీరు కేవలం హైదరాబాద్ను మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ మాకు 10 నగరాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, చిత్తూరు. ఈ మధ్య చిత్తూరుకి వెళ్ళి చూడండి ఎలా ఉందో. ఇలా ఎన్ని నగరాలు లేవు మాకు ఇక్కడ. కనీసం ఈరోజు విశాఖపట్నంతో హైదరాబాద్ని ఇన్కమ్ బేరీ చేస్తే మీకే కళ్ళు బైర్లు గమ్మే రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి. కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే తెలంగాణలో బతుకుతున్నారు అనుకుంటున్నారేమో. తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఆంధ్రాలో బతుకుతున్నారు. కానీ మీలాగా మేము మాట్లాడలేం కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రంలో బతుకుతున్నట్టుగా బతుకుతున్నారు. మీ అంత నీచానికి మేము ఒడిగట్లేం కదా. చివరాఖరికి అమరావతికి భూములు కూడా ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ రాజధాని వస్తుందని తెలుసుకొని వచ్చి తెలంగాణ నుంచి కొన్ని ఎకరాలు వాళ్ళు కొనుక్కొని ల్యాండ్ పూలింగ్లోకి ఇచ్చారు గవర్నమెంట్కి. ఈ విషయాలు కూడా తెలుసుకోండి. అంతెందుకండి, తమిళనాడు నుంచి వచ్చి చిత్తూరు జిల్లా, మా నెల్లూరు జిల్లా, తిరుమల పైన కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు తమిళ వాళ్ళు. మేమేమి ఏ రోజు ప్రశ్నించట్లేదా మీకేం పనిరా ఇక్కడ, మీరు ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారని. మార్వాడీలు విశాఖపట్నం నుంచి ఈరోజు అనంతపురం వరకు ప్రతి పట్టణంలో ఉంటున్నారే, మేమేం ప్రశ్నించట్లేదా. అంతెందుకు తెలంగాణ వాళ్ళు పోయి బెంగళూరులో ఉంటున్నారా, ఏం కర్ణాటక గవర్నమెంట్ ఏం ప్రశ్నించట్లేదా, అక్కడ ఉండే రాజకీయ పార్టీలు ఏం ప్రశ్నించట్లేదా, ఇక్కడ ఎందుకున్నారా మీరని. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెం ఉన్న బుద్ధి జ్ఞానం ఉండాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీకంటే జనాభాలో పెద్దది.
మాకుండేటటువంటి ఒకే ఒక్క లోటు ఏంటంటే రాజధాని లేదు. విశాఖపట్నం రాజధాని చేసుకుంటే అది వేరే విషయం. ఏమో హైదరాబాద్కి ధీటుగా విశాఖపట్నం లేదా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? 58 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ఉండేటటువంటి ఒక రాజధానికి ఈరోజు ధీటుగా విశాఖపట్నం ఉందంటే ఏమో ఆంధ్ర అంత అడుక్కు తినేలాగా కనిపిస్తుందా మీకు? ఈరోజు మేము మా ప్రభుత్వ పెద్దల్ని నిలదీస్తున్నాం. తొందరగా రాజధాని పూర్తి చేయండి, వలసల్ని ఆపండి, ఇతర రాష్ట్రాల్లో మన బిడ్డలు ఉద్యోగాలకు వెళ్ళకూడదు, ఇక్కడే కంపెనీలు తేండి అని ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నాం మేము. మీరేం చేస్తున్నారు? అక్కడ చేరి వెళ్ళగొడుతున్నారు, వెళ్ళిపోండి 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 అని. దాని ఫలితంగానే ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాలా తీసే దగ్గరికి వచ్చేసింది. అదే రియల్ ఎస్టేటర్లు ఈరోజు అమరావతికి వచ్చి భూమి దొరకట్లేదంట. ఇది ఇక్కడ ఉండే సిచ్యువేషన్. ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి తీసేసుకుంటుందండి. మేము వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. భూమికి అయితే డిమాండ్ భయంకరంగా ఉంది. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు దొరికినా వెమ్మటే కొనేసి మేము వెంచర్ చేస్తే హాట్ కేక్ లాగా సేల్స్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఉంది అని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. విజయవాడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది హైదరాబాద్ వాళ్ళే, పత్తు తెలంగాణ వాళ్ళు. వాళ్ళందరినీ మేము నిలదీస్తున్నామా ఇక్కడ చేరి? ఇక్కడ ఏం పని రా మీకు, ఇక్కడికి ఎందుకు వచ్చారని. ఈ రోజుకి కూడా ప్రతి ఆంధ్రుడు చెప్తున్నాడు, అందరూ రాండి, తమిళనాడు నుంచి రాండి, కర్ణాటక నుంచి రాండి, మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి రాండి. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు, ఈరోజు దేశంలో నెంబర్ 1లో తెలంగాణ అన్నా ఉండాలి, లేదా ఆంధ్రప్రదేశ్ అన్నా ఉండాలి. 1 or 2 ప్లేసెస్ ఈ 2 రాష్ట్రాలే ఉండాలి, కానీ ఇంకెవరూ ఉండకూడదు. అవసరమైతే ఎంత త్యాగానికైనా వెళ్దాం, మనతో పాటుకే తెలంగాణ కూడా ఉండాలి. ఇది ఆయన ఆకాంక్ష. మీరు మాట్లాడే మాటలేంటి? తెలంగాణ ప్రజలే మీరు చేసేటటువంటి వికృత చేష్టల వల్ల సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఈరోజు ఎలాంటి భారీ పరిశ్రమ హైదరాబాద్లో అడుగుపెట్టడానికి భయపడుతుందంటే మీలాంటి ప్రాంతీయ విద్వేషాలని, ఏర్పాటువాదాన్ని రెచ్చగొట్టే నీచ నికృష్టుల వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయి ఈరోజు బెంగళూరు వైపు, చెన్నై వైపు వెళ్ళిపోతున్నారు. మా ఆంధ్రాలో పరుగులు పెడుతున్నారు. ఈరోజు కొత్త కొత్త పరిశ్రమలన్నీ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎప్పుడైతే మా ఆంధ్రాకు పెట్టిన గ్రహణం 2 ఏళ్ల క్రితం వదిలిపోయిందో అప్పటి నుంచి మాకు పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. దాన్ని చూసైనా మీరు సిగ్గుపడాలి. మా ప్రవర్తన వల్లే కదా, మేము ఇలాంటి రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం వల్లే కదా ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అమరావతి కిందకు వచ్చింది. మీ తెలంగాణకు రావచ్చుగా, ఐటీలో నెంబర్ 1లో ఉంది కదా హైదరాబాదు. ఎందుకు రాలేదు క్వాంటమ్ వ్యాలీ? మీకు సిగ్గుండబడలేదా మాట్లాడడానికి? ఏం చెప్తారు రేపు మీ తెలంగాణ ప్రజలకు సమాధానం? మొత్తం హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలనుకున్న అన్నీ కూడా రేపు అమరావతికి వచ్చేస్తాయి. కొంచెం అమరావతి రూపురేఖలు సంతరించుకున్నదా అంటే హైదరాబాద్కి నిజంగానే బొక్క. అందుకే కేసీఆర్ గారు పదే పదే చెప్పింది అమరావతి కట్టకూడదు అని. కేసీఆర్ గారు ఇక్కడ ఎవరైతే అమరావతి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టింది కూడా అమరావతి రేపు డెవలప్ అయితే హైదరాబాద్కి నష్టం జరగద్ది అని. కానీ ఎటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్కి నష్టం జరిగే పనిని మేము కూడా సమర్థించాం. హైదరాబాద్ మాకంటే ఉన్నతంగా ఉండాలి. అమరావతి, హైదరాబాద్ 2 డెవలప్ కావాలి. ఇంకొక 30 ఏళ్ళకి అమరావతి అనేది ఒక పెద్ద సిటీ అవ్వచ్చు. ఆనాటికి హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోవాలని చూస్తాం, కానీ మీలాగా నీచ నికృష్ట మనస్తత్వంతో ఇక్కడేం పనిరా మీకు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? కేవలం సినిమా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. మరి దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపారం చేస్తాడే, మరి మేమేనాడు దిల్ రాజుని ఉద్దేశించి ఒక్క మాట కూడా అనమే. ఆయన సినిమాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే షూటింగ్ చేసుకుంటాడు, వైజాగ్లో షూటింగ్ చేసుకుంటాడు. చాలా సినిమాలు ఉన్నాయి ఆయన చేసినటువంటి సినిమాల్లో. 75% సినిమాలు మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చేసుకుంటే, విశాఖపట్నంలో షూటింగ్ చేసుకుంటాడు. మేము ఏ రోజు కూడా ఎందుకు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తున్నావు, ఎవడో రావు నువ్వు అని మేము అడగలేదే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పటికైనా మారే ప్రయత్నం చెయ్యండి. ఎవడు వచ్చి అక్కడికి వచ్చి బతకాలని లేడు. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ని దాటి అక్కడికి రావాలన్న ఉద్దేశం ఎవరికి లేదు. కాకపోతే గత 5 సంవత్సరాల్లో అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి, అంతకుముందు 58 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండింది కాబట్టి
బతుకు తెరువు కోసం ఇది మా రాష్ట్రం, మా రాజధాని అనుకుని అక్కడికి వచ్చుంటారు. కానీ ఈరోజు అమరావతి అభివృద్ధి అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అన్న నమ్మకం వాళ్ళకి కలిగిన నాడు ఒక క్షణం కూడా హైదరాబాద్లో ఉండరు, బెంగళూరులో ఉండరు, చెన్నైలో ఉండరు. ఇకనైనా సరే మీ గౌరవాన్ని కాపాడుకునే విధంగా తెలంగాణ ప్రజల పట్ల మాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పటికీ చెరపలేరు. కానీ మీలాంటి వాళ్ళు కొంచెం గౌరవ ప్రతిష్టలతో వ్యవహరిస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.